డాట్స్ మరియు ప్లీట్స్ యొక్క నమూనాలను తయారు చేయు అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: స్టిచ్ సైడ్స్ ప్లీట్స్ను తయారు చేసి కుట్టడం, ఇన్వర్టెడ్ ప్లీట్స్ను తయారు చేసి కుట్టడం, బాక్స్ ప్లీట్స్ తయారు చేసి మరియు కుట్టడం, ప్రత్యేక అండర్లేతో ప్లీట్స్ను తయారు చేసి కుట్టడం. అవసరమైన పరికరములు మరియు సాధనములు: లాక్ స్టిచ్ సీవింగ్ మెషిన్ 1, ఐరన్ బాక్స్ 1, హ్యాండ్ నీడిల్ 1, సిజర్స్ 1, మెటీరియల్స్ లాంగ్ క్లాత్ 0.15 మీటర్ బై 0.75 మీటర్, సూవింగ్ థ్రెడ్ 1, ప్లీట్స్ ఫ్యాబ్రిక్ ఫోల్డ్స్తో ప్లీట్స్ చేస్తారు. ఇవి గార్మెంట్స్కు అలంకరణ మరియు నిండుదనమునిస్తుంది. వీటిని సాధారణంగా స్కర్ట్స్ మరియు డ్రెస్సులందు ఉపయోగిస్తారు. గార్మెంట్స్ యొక్క ఇతర భాగాలు లేదా స్లీవ్స్ మీద కూడా ఉండవచ్చు. ప్లీట్స్ యొక్క కన్స్ట్రక్షన్ ఫీచర్స్: ప్లీట్స్ వర్టికల్ డైరెక్షన్లో మడుస్తారు. ప్రతి ప్లీట్స్కు లోపల మరియు బయట ఫోల్డ్ ఉంటుంది. ప్లేస్మెంట్ లైన్పై ఔటర్ ఫోల్డ్ లైన్ ఉంచుతారు. లోపల మరియు బయట ఫోల్డ్ మధ్య దూరాన్ని ప్లీట్ డెప్త్ అంటారు. ప్లీట్ సైజ్ ప్లీట్ డెప్త్ కంటే రెట్టింపు ఉంటుంది. రెండు పక్కల గల ఔటర్ ఫోల్డ్ మధ్య దూరమును ప్లీట్ విడ్త్, మెటీరియల్ను ప్లీటింగ్ చేసే ముందు గల వెడల్పును ప్యాటర్న్ విడ్త్ అంటారు. ప్లీట్స్ యొక్క మధ్య ఖాళీని ప్లీటింగ్ చేసిన తర్వాత దానిని ప్లీటెడ్ సెక్షన్ అంటారు. ప్లీటెడ్ సెక్షన్ నందు ప్లాకెట్స్ మొదలగున్నవి ఎటువంటి అలవెన్స్ ఉండవు. ప్లీట్స్ను క్రిస్ప్గా ప్రెస్ చేసి లేక వాటిని ప్రెస్ చేయకుండా వేలాడదీస్తారు. ప్రెస్ చేసే ప్లీట్స్ కోసం సులభంగా మడతలు పడే గార్మెంట్స్ చాలా అనువుగా ఉంటాయి. ప్రెస్సింగ్ను ప్రెస్సింగ్ క్లాత్తో చేస్తారు. ప్లీట్స్ గనక షార్ప్గా ఉంటే స్టీమ్ లేదా ఆవిరి లేదా తడి ఉన్న క్లాత్ ఉపయోగించి క్రీసెస్ను సరిచేస్తారు. వాటిని కదిలించే ముందు పూర్తిగా పొడిగా ఉండేలా చూసుకోండి. ప్లీట్స్ నిర్మాణ సమయంలో వాటిని ముందుగా బాస్టింగ్ స్టిచెస్ని తొలగించి ప్రెస్ చేయాలి. ప్లీట్స్ యొక్క రకాలు: సాధారణంగా 3 బేసిక్ ప్లీట్స్ రకాలుంటాయి. నైఫ్ ప్లీట్స్. నైఫ్ ప్లీట్స్ అతి సాధారణమైన ప్లీట్స్ యొక్క రూపం. బయటగల ఫోల్డ్స్ లైన్ అన్నిటినీ ఒకే దిశలో ఉంటాయి. నైఫ్ ప్లీట్స్ సెట్ చేసేటప్పుడు అవి 3 విధాల ప్లీట్ డెప్త్ మరియు ప్లీట్ విడ్త్ నిష్పత్తిలో ఉంటాయి. ప్లీట్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు ప్లీట్ విడ్త్. నార్మల్ ప్లీట్. ప్లీట్ డెప్త్ ఈజ్ లెస్ దాన్ ప్లీట్ విడ్త్. షాలో ప్లీట్స్. ప్లీట్ డెప్త్ ఈజ్ గ్రేటర్ దాన్ ప్లీట్ విడ్త్. ఓవర్లాపింగ్ ప్లీట్స్. బాక్స్ ప్లీట్స్. బాక్స్ ప్లీట్స్ 2 సింగిల్ ప్లీట్ల వ్యతిరేక దిశలో ఉంచి తయారు చేయబడతాయి. పూర్తి బాక్స్ ప్లీట్స్ 2 వైపుల నుండి కిందకు మడవబడుతుంది. తద్వారా లోపల ఫోల్డ్స్ కలుస్తాయి. దీనికి 2 ఫోల్డ్ లైన్ మరియు 2 ప్లేస్మెంట్ లైన్ ఉంటాయి. ఇన్వర్టెడ్ ప్లీట్స్. ఇన్వర్టెడ్ ప్లీట్స్ కూడా 2 సింగిల్ ప్లీట్స్ ద్వారా తయారు చేయబడతాయి. వీటికి 2 ఫోల్డ్ లైన్స్ మరియు ఒకే సాధారణ ప్లేస్మెంట్ లైన్స్తో ఉంటాయి. ప్లీట్ ఉన్న 2 బయట ఫోల్డ్స్ రైట్ సైడ్ను కలుస్తాయి. సైడ్ ప్లీట్స్లను నిర్మించడం మరియు కుట్టడం. మెటీరియల్ని 0.20 మీటర్స్ బై 0.45 మీటర్స్ అలాగే 0.20 మీటర్స్ బై 0.90 మీటర్స్ 2 పీసులుగా తీసుకొని గుర్తుపెట్టి కత్తిరించండి. ఇప్పుడు 0.20 బై 0.45 మీటర్స్ పరిమాణంలో గార్మెంట్ యొక్క భాగాన్ని తీసుకోండి. టైలర్స్ చాక్తో రాంగ్ సైడ్న మార్క్ చేయండి. ఫోల్డ్ లైన్స్ మరియు ప్లేస్మెంట్ లైన్స్లను శాంపిల్ యొక్క ఫుల్ విడ్త్ ప్రకారం గుర్తుపెట్టండి. ప్లీట్స్ యొక్క వెడల్పు 1.5 సెంటీమీటర్ మరియు 2 ప్లీట్స్ మధ్య దూరం 2.5 సెంటీమీటర్. ట్రేసింగ్ వీల్ ఉపయోగించి అన్ని గుర్తులను రైట్ సైడ్కు ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు రైట్ సైడ్న ఫోల్డ్ లైన్ వెంట ఫ్యాబ్రిక్ను ఫోల్డ్ చేసి మరియు దానిని ప్లేస్మెంట్ లైన్కు తీసుకురండి. అన్ని లేయర్స్ల నుండి ప్లీట్స్ను పిన్ చేయండి.
ఫోల్డ్ లైన్కు దగ్గరగా ఉన్న థిక్ ప్లీట్స్ను బ్యాస్ చేయండి మరియు పిన్ చేయండి. అంచు నుండి 1 సెంటీమీటర్ దూరంలో వరుసగా రైట్ యాంగిల్డ్గా మెషిన్తో కుట్టండి. ఐరన్ బోర్డ్పై క్లాత్ను ముందు వైపున ఉంచి ప్లీట్స్ను ప్రెస్ చేయండి. ప్రెస్ చేసే ముందు డాంప్ మస్లిన్ అంటే తడిగా ఉన్న మస్లిన్ క్లాత్తో ప్లీట్స్ మీద ఉంచి ఐరన్తో కేవలం ప్రెస్ చేయండి. దాన్ని వెనక్కి ముందుకి అదమటం చేయరాదు, ఎందుకంటే ప్లీట్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పుడు క్లాత్ లేకుండా ప్రెస్ చేయండి మరియు ఫ్యాబ్రిక్ పొడిగా అయ్యేంత వరకు వాటిని కదిలించరాదు. రాంగ్ సైడ్ కూడా ఇదే విధంగా చెయ్యండి. ఇన్వర్టెడ్ ప్లీట్స్ను నిర్మించడం మరియు కుట్టడం. 0.20 మీటర్స్ బై 0.90 మీటర్ పరిమాణం గల క్లాత్ను తీసుకోండి. రాంగ్ సైడ్ వైపుకు గుర్తుపెట్టండి. ఫోల్డ్ లైన్ మరియు ప్లేస్మెంట్ లైన్లను ప్లీట్ యొక్క వెడల్పు 7.5 సెంటీమీటర్, 2 ప్లీట్స్ల మధ్య దూరం 1 సెంటీమీటర్ రాంగ్ సైడ్ వైపున గుర్తుపెట్టండి. ట్రేసింగ్ వీల్ లేదా నాచెస్ ఉపయోగించి అన్ని మార్కులను రైట్ సైడ్ వైపుకు ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు ముందు వైపున 1వ మరియు 2వ ఫోల్డ్ లైన్స్ను కుడి నుండి ఎడమకు ప్లేస్మెంట్ లైన్ మడిచి తీసుకురండి. అన్ని ప్లీట్స్ల థిక్నెస్ను పిన్ చేయండి. మిగతా ప్లీట్స్ను కూడా ఈ విధంగానే చేయండి. అన్ని లేయర్స్ నుండి ఫోల్డ్ లైన్స్ దగ్గరగా పిన్ చేసి మరియు బ్యాస్ చేయండి. అంచు నుండి 1 సెంటీమీటర్ దూరంలో వరుసగా మెషిన్తో రైట్ యాంగిల్డ్గా అన్ని ప్లీట్స్ను కుట్టండి. ఇప్పుడు పిన్స్ని తొలగించండి. తడి క్లాత్ పెట్టి ప్లీట్స్ను ప్రెస్ చేయండి. బాక్స్ ప్లీట్స్ను నిర్మించడం మరియు కుట్టడం. 0.20 మీటర్స్ బై 0.90 మీటర్ పరిమాణంలో క్లాత్ను తీసుకోండి. వెనుక వైపున ఫోల్డ్ లైన్ మరియు ప్లేస్మెంట్ లైన్స్ను గుర్తుపెట్టండి. ప్లీట్స్ వెడల్పు 7.5 సెంటీమీటర్స్, 2 ప్లీట్ల మధ్య దూరం 4 సెంటీమీటర్స్. ట్రేసింగ్ వీల్ ఉపయోగించి అన్ని మార్కులను ముందు వైపుకు ట్రేస్ చేయండి. ఇప్పుడు ముందు వైపున 1వ ఫోల్డ్ నుండి ఫోల్డ్ లైన్ Bకి మరియు మొదటి ప్లేస్మెంట్ లైన్ Aకి తీసుకొని మరియు 2వ ఫోల్డ్ లైన్ను ఫోల్డ్ లైన్ Cకి మడిచి 2వ ప్లేస్మెంట్ లైన్ D వద్ద తీసుకురండి. మిగతా ప్లీట్స్ కూడా ఇలాగే తీసుకురండి. అన్ని ప్లీట్స్ పిన్ చేసి సెంటర్ లైన్ నుండి 2వ వరుసలో బాస్టింగ్ చేసి ప్లీట్స్ని ఫిక్స్ చేయండి. పిన్లను తొలగించి ప్లీట్స్ను ప్రెస్ చేయండి. ప్లీట్స్ను పట్టుకోవడానికి రా అంచు నుండి 1 సెంటీమీటర్ దూరంలో సీమ్ చేసి బాస్టింగ్ను తొలగించండి. సెపరేట్ అండర్లేతో ప్లీట్స్ను నిర్మించడం మరియు కుట్టడం. 0.20 మీటర్ బై 0.45 మీటర్ పరిమాణంలో క్లాత్ ముక్కలను తీసుకొని మరియు వేరొక పాప్లిన్ క్లాత్ 0.20 మీటర్ బై 0.20 మీటర్ ముదురు రంగులో తీసుకోండి. తీసుకున్న పెద్ద పీస్ వెనక వైపున గుర్తుపెట్టండి. వెనుక వైపున ఫోల్డ్ లైన్ మరియు ప్లేస్మెంట్ లైన్స్ గుర్తుపెట్టండి. ప్లీట్ వెడల్పు 5 సెంటీమీటర్, ప్లీట్ ఎక్స్టెన్షన్ 0.8 సెంటీమీటర్, సీమ్ ఎలవెన్స్లో 2 ప్లీట్ల మధ్య దూరం 2 సెంటీమీటర్. ట్రేసింగ్ వీల్ ఉపయోగించి ముందు వైపుకు మార్క్స్ ట్రాన్స్ఫర్ చేయండి. ముందు వైపు నుండి ఒక ఫోల్డ్ లైన్ మీద మరొక దానిపై ఉంచండి మరియు వెనుక వైపు నుండి ఫోల్డ్ లైన్స్ వెంబడి బ్యాస్ చేయండి. ఎగువ అంచు నుండి 5 సెంటీమీటర్ దూరంలో దూరపు కుట్టు కుట్టండి. ఎగువ అంచు నుండి 3 సెంటీమీటర్ ఫోల్డ్పై గుర్తుపెట్టండి. ఆపై ఫోల్డ్ను కత్తిరించి ప్లీట్ యొక్క 2 భాగాలను తెరవండి. ప్లీట్ ఎక్స్టెన్షన్ 20 సెంటీమీటర్ ప్లీట్ అండర్లేను స్ట్రిప్ వలె కట్ చేయండి. ప్లీట్ యొక్క పొడవు 6.6 మీటర్స్. ప్లీట్ వెడల్పు ప్లస్ 2 సీమ్ ఎలవెన్సెస్. ఇప్పుడు కాంట్రాస్టింగ్ కలర్ గల క్లాత్ను ఉపయోగించండి.
ఎగువ అంచు నుండి 3 సెంటీమీటర్ల అంచును నాచెస్ చేసి కట్ చేయండి. ముందు వైపులను కలిపి ప్లీట్ ఎక్స్టెన్షన్ మీద ప్లీట్ అండర్లే ఉంచండి. గుర్తులను సరిచేసి అన్ని వైపులా బ్యాస్ చేయండి. రా అంచు నుండి 0.7 మీటర్ వదిలి ప్లీట్ ఎక్స్టెన్షన్ నందు ప్లీట్ అండర్లే పక్కన కుట్లు వేయండి. ఎగువ అంచు నుండి 1 సెంటీమీటర్ మెషిన్తో కుట్టి బ్యాసింగ్ను తొలగించండి. ఇప్పుడు ప్రెస్ చేయండి. రీక్యాప్. ఈ సెషన్లో మీరు నేర్చుకున్నవి: స్టిచ్ సైడ్ ప్లీట్స్ను ఎలా తయారు చేసి మరియు కుట్టాలి, ఇన్వర్టెడ్ ప్లీట్స్ను ఎలా తయారు చేసి మరియు కుట్టాలి, బాక్స్ ప్లీట్స్ను ఎలా తయారు చేసి మరియు కుట్టాలి, ప్రత్యేక అండర్లేతో ప్లీట్స్ను ఎలా తయారు చేసి కుట్టాలి. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్స్ను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుస్తాము. ధన్యవాదాలు.